గారు పృథ్వీ గారు మాట్లాడండి. నమస్తే మేడం. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభాకర్ నమస్తే. గారు నమస్కారం సార్. సార్ భారతీయ నమస్తే జనతా నమస్తే పార్టీ పృథ్వీ ఎందుకని గారు తెలంగాణ చెప్పండి. అవును సార్, భారతీయ జనతా పార్టీ ఎందుకని తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి విఫలమవుతుంది సార్? ఎందుకంటే ప్రతి ఉద్యమాలు ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాలు జరుగుతున్నాయి. మనకి ఎక్కడ భారతీయ జనతా పార్టీ దానికి సానుకూలంగా స్పందించడం కానీ, ఆ ఉద్యమంలో పాల్పంచుకోవడం కానీ, వాళ్ళ తరఫున కొట్లాడడం కానీ జరగట్లేదు. మన రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్ అప్పుడే కాకుండా ఎలక్షన్ అయిపోయినా కూడా ప్రజలతో పాటు ఉండాలి కదా. ఎందుకని నాయకులు కానీ ఎవరు కానీ ఈ ఈ ఉద్యమాలని దగ్గరుండి దానికి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ సంఘీభావం చెప్పడం కానీ ఇక్కడ జరగట్లేదు. మీరు తెలంగాణ ప్రజలు ఎప్పుడు అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీకి చాలా బలం ఇచ్చారు. పృథ్వీ గారు మీరు ఫాలో కానట్టున్నారు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో కానీ, లేకపోతే చిక్కడపల్లిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గర, లైబ్రరీల దగ్గర, హాస్టళ్ళ దగ్గర విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే, విద్యార్థులు అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంటే అర్ధరాత్రి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు వెళ్ళారండి. అర్ధరాత్రి కూడా బండి సంజయ్ గారు వెళ్ళారండి. అర్ధరాత్రి కూడా మా కిషన్ రెడ్డి గారు వెళ్ళారండి. వెళ్ళి ఒకవైపున విద్యార్థులకి నైతిక మద్దతు తెలియజేస్తూ వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపడం కొరకు చేసినటువంటి ఒక ప్రయత్నం. లాస్ట్ శాసనసభ ఎన్నికల సమయంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ పైన తెలంగాణ మొత్తం ఉద్యమించిన పార్టీ యువకుల సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోటీ పరీక్షల వాయిదా, కొత్త తేదీలు, గడువు పెంచాలి అన్నటువంటి దాన్ని విద్యార్థులే మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులే మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి నైతికంగా మద్దతు ఇస్తూ లేఖ రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆలోచించండి అని చెప్పినటువంటి పార్టీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ఆ రకంగా జరిగింది. అయితే నిరుద్యోగులు సమ్మె చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడో ఉద్యమం చేస్తున్నారు అంటే బీజేపీ వెళ్ళి అక్కడ ఉద్యమం చేయడం ద్వారా మా యువమోర్చ చేసింది. నాయకులు మాత్రం పోలా. పెద్ద నాయకులు సంఘీభావం తెలియజేశారు, లేఖలు రాశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ డైరెక్ట్ ఉద్యమంలో పాల్గొనలా. కానీ భారతీయ జనతా యువమోర్చగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మా భారతీయ జనతా యువమోర్చా నాయకులు పూర్తి స్థాయిలో ఉద్యమం చేశారు. మరి ప్రభుత్వాన్ని, గాంధీ భవన్ని, అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ నిలదీసినటువంటి యువజన విభాగం యువమోర్చా అండి. ఆ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళారు. చాలా రకాలుగా వాళ్ళందరూ కూడా మరి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.